తమ గ్రామ నివాస ప్రాంతానికి దూరంగా సెల్ టవర్ను నిర్మించాలంటూ నెల్లూరు జిల్లా రాపూరు మండలం నాయినిపల్లి గ్రామానికి చెందిన పొత్తపి మస్తాన ఆచారి అనే యువకుడు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గ్రామంలోని జన నివాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని, దానిని ఊరికి దూరంగా తరలించాలని కోరారు. స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈ నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతంలో సెల్ టవర్ నిర్మించడం వల్ల వచ్చే రేడియేషన్ కారణంగా భవిష్యత్తులో చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదముందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను సాంకేతికతకు గాని సెల్ టవర్ నిర్మాణానికి గాని వ్యతిరేకం కాదని, కానీ ప్రజల ప్రాణాలను, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి జన నివాసాల మధ్య దీనిని నిర్మించడం సరికాదని, అందుకే దీనిని ఊరికి దూరంగా నిర్మించాలని ఉన్నతాధికారులను కోరుతున్నానని మస్తాన్ ఆచారి స్పష్టం చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామస్తుడిని మస్తానే ఆచారి. పొలం వచ్చి సంఘంలో సార్ కొనుక్కున్నాం మేము. ఇలా ఇరిగేషన్ ప్రాజెక్ట్ని టవర్ ప్లాంట్ అని పెట్టారు. పెట్టిన తర్వాత ఇది వచ్చి ఆంజనేయ స్వామి గుడి కాడికి వచ్చింది సార్. ఇది ఆ ఊరు మీద గ్రామరత్నంగా ఆ నుంచి మాకు చెప్పా పెట్టకుండా ప్లేస్ మార్చి ఇక్కడికి తీసుకొచ్చి ఇట్లా మా చెప్పకుండా చేస్తున్నారు. మేము అడిగిన దానికి అతను నువ్వు ఎవరు గవర్నమెంట్ కలెక్టర్ కాదు, ఎంఆర్ ఆఫీస్ కాదు, నువ్వు ఏ ఆఫీస్కి పోతావు, నీ ఊరు రెడ్డిని కూడా కదిలించుకో, నువ్వేం చేస్తావు చేసుకొని దబాయిచ్చి ఇట్లా మాట్లాడాడు సార్. ఫోన్ మాట్లాడితే రెస్పాన్సిబుల్ లేదు అతను. కనీసం వచ్చాడు మాట్లాడమంటుంటే నువ్వేం చేసుకున్నాడు. సాయంకాలం మాత్రం రమ్మని నన్ను ఇట్లా నేను పెట్టానని చెప్పి తెలిసిన తర్వాత అతనికి నన్ను పిలిచి ఏదో గొడవాడేటట్టు ఉంటే నేను పాలేదు సార్. నిన్న వరకు ఇలా చేసి అతను ఏ మార్పు లేని మెటీరియల్ మాకు తెలియకుండా నైట్ తోలేసుకొని మాకు కనీసం ఒక మాట చెప్పకుండా పొలం కొన్ని 9 ఎకరాల పొలం కొంటే ఈ పొలం గల్లవాడికి ఏం మాట అంటున్నాడంటే, నువ్వు ఎక్కడ పడినడివి, ఈ పొలం నీకు ఎందుకు వస్తుంది, అసైన్మెంట్ ఆక్రమించుకుని అది అంటున్నాడు సార్. మేము కొనుక్కొని 10 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ పొలాలు మాకు 1B అడంగులు కాపులు అన్నీ వస్తున్నాయి సార్. వస్తున్నా కానీ అతను ఏ కాగితాల పరంగా పెట్టాడో మాకు ఎవిడెన్స్ చూసి మాకు ఇరిగేషన్గా మా తోటలకు ఇబ్బంది, మా పిల్లకాయలు ఉంటారు సార్ ఇరిగేషన్లో. ఈ పిల్లకాయలు తోట కాపుల వాళ్ళు అందరూ ఉంటారు. మా ఇల్లు సార్ ఇక్కడ వేసుకోవాలని మేము ఈ ఇల్లు ప్రాజెక్ట్గా ఉంది సార్. ఇట్లా మాకు అడ్డంగా చేస్తున్నాం సార్. మేము ఈ టవర్ పెట్టుకున్న దానివల్ల మాకు అబ్జెక్షన్ లేదు సార్. మాకు ఒకరు దూరంగా పెట్టుకుని కోరుతున్నాం సార్. ఆ అబ్బాయి అతను అన్నాడు కాబట్టి మాటలు ఎవరు చేత చేయని మాకు న్యాయం అన్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్.